దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడంట నూతన క్రియ చేయుచున్నాను అంటూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది కదా, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. సమస్తమును కూడా నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పుచూ ఉన్నాడు. ఎవరి కొరకు ఏడుస్తూ ఉన్నావు? ఎవరు మారాలని ఏడుస్తూ ఉన్నావు? నీ కుటుంబం ఎలా ఉండాలని నువ్వు రోదన చేస్తూ ఉన్నావు? దేవుని బిడ్డలారా, నీ స్థితిగతులను మార్చడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నూతనమైనదిగా చేయుచున్నాను. ఎలాంటి బలహీనతతో, ఎలాంటి రోగముతో, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో నీ పరిస్థితులను కూడా మార్చబోతూ ఉన్నాడు. ఈ రోగమును తీసివేయబోతూ ఉన్నాడు. సమస్తమును కూడా, నీ కష్టము నష్టము సమస్తాన్ని కూడా తీసివేసి మరలా నూతనముగా నిన్ను నీ కుటుంబాన్ని చేయబోతూ ఉన్నాడు. ఎవరి నిమిత్తమై నువ్వు మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఎవరు మారాలని నువ్వు అనుకుంటున్నావో వారి జీవితాన్ని దేవుడు నూతనముగా చేస్తాను అని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలో ఎంత అద్భుతం ఉందంటే, మాట సెలవిస్తున్నాడు కదా ఆయన, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తున్న కన్నీటి ప్రార్థన వృధా పోదు. నువ్వు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన దేవుడు వ్యర్థపరచడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వారికి నా కట్టడలను నా విధులని అనుసరించి నడుచుకునే రీతిగా చేస్తానంటూ ఉన్నాడు. మాట వినని వారిగా ఉంటూ ఉన్నారా? దేవునికి లోబడని వారిగా ఉంటూ ఉన్నారా? ప్రార్థన చేయనటువంటి వారిగా ఉంటూ ఉన్నారా? ప్రార్థనకి రానటువంటి వారిగా ఉంటూ ఉన్నారా? వారికంట రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలుగజేస్తానంటూ ఉన్నాడు. కుటుంబంతో కలిసిపోయే మనసును, భార్య భర్తతో, భర్త భార్యతో కలిసిపోయే మనసును, పిల్లలతో కలిసిపోయే మనసును, సంఘముతో కలిసిపోయేటటువంటి మనసును దేవుడు కలగజేస్తాడట. వారి యందు నూతన ఆత్మ పుట్టింతును అంటూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, నూతన ఆత్మని ఆయన పుట్టిస్తాడంట. ఎంత అద్భుతమైన మాట! సౌలును దేవుడు ఆత్మతో నింపుకున్నాడు, కానీ ఆయన నిలుపుకోలేకపోయాడు. తన జీవితంలోనికి దేవుడి ఎదురు నుండి దురాత్మ వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆయనను ప్రక్క పెట్టాడు దేవుడు. దావీదును ఆత్మతో నింపుకొని ఆయనకు తోడై ఉన్నాడు దేవుడు. ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడంట ఆత్మని, నూతన ఆత్మని పుట్టిస్తాడంట. నీలో ఉన్న వ్యర్థమైనటువంటి ఆలోచన కలిగించే ఆత్మను తీసివేస్తాడంట. దేవునికి దూరమైనటువంటి తలంపులను తీసుకొచ్చే ఆత్మని దూరం చేసి ఏక మనసు కలిగేటటువంటి నూతన ఆత్మని మీకు కలగజేస్తాను అంటూ ఉన్నాడు. నీ ప్రార్థన వృధా పోదు. నీ మొర దేవుడు ఆలకిస్తున్నాడు, జవాబిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఏమంటాడంటే, ఒక మాట దేవుని బిడ్డలారా, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి అంటూ ఉన్నాడు. ఈరోజు శుక్రవారం దినం ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి కావచ్చు మందిరములలో. ఒకవేళ నువ్వు ఇంటి దగ్గరే ఉన్నట్లయితే ఉపవాస ప్రార్థనకి వెళ్ళండి, మందిరానికి వెళ్ళండి, దేవుని మాటలు వినండి. దేవుడు నీకు, ఆయన నీ హృదయంను నూతనంగా పరుస్తాడేమో, నీకు నూతనమైనటువంటి బుద్ధి ఇస్తాడేమో, జ్ఞానముడిస్తాడేమో. దేవుని మందిరానికి వెళ్తే దేవుడు నీతో మాట్లాడి నీలో ఉన్నటువంటి అక్రమ క్రియలన్నిటి ఒప్పుకునే రీతిగా చేస్తాడేమో. దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నా సరే, ఇంటి దగ్గర ఉన్నారా, మందిరానికి వెళ్ళి ఉన్నారా, జాబులో ఉన్నారా, ప్రయాణంలో ఉన్నారా, వాక్యం వింటున్నటువంటి మీరు నీలో ఉన్నటువంటి అక్రమాన్ని విడిచిపెట్టు. 2 నిమిషములు ఆయన సన్నిధానంలో గడుపు. దేవుని బిడ్డలారా, దేవుడు నూతన హృదయం నీకు ఇస్తానంటూ ఉన్నాడు. నూతనమైన బుద్ధిని నీకు ఇస్తానంటున్నాడు. నూతనమైన ఆత్మ నీలో
చేస్తానంటూ ఉన్నాడు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె నేను నీకు ఇస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని మాటను వింటున్నటువంటి మీరు విని ఈ మాటని త్రోసివేయకుండా ఒకసారి ఆలోచించండి. నువ్వు దేవునికి ఎంత దూరం అయ్యావో, నీ తల్లిదండ్రులు ఎంత ఏడిపిస్తూ ఉన్నావో, నీ భార్యని కావచ్చు, నీ భర్తని కావచ్చు, నీ పిల్లల్ని కావచ్చు, ఎంతగా నువ్వు బాధపడుతూ ఉన్నావో, నీ అక్రమాన్ని విడిచిపెట్టు. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, దేవుని బిడ్డలారా మీ పిల్లల విషయంలో నూతనమైనటువంటి క్రియను చేస్తాను అంటూ ఉన్నాడు. ఆయన చేస్తానని మాట ఇచ్చిన దేవుడు చేయకుండా మానడు, చేస్తాడు గనక దేవుని బిడ్డలారా. అందుకే భక్తులు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. ఎంత చక్కని మాట ఈ దినమున దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట! ఈ మాట ఎందుకన్నారు? దేవుని వాక్యాన్ని విన్నారు, దేవుని వాక్యానికి లోబడి ఉన్నారు. ఈ లోకంలో జీవించుండగా ఎలాంటి రోగము నాకు ఉన్నప్పటికీ, ఎలాంటి కష్ట నష్టములు నాకు ఉన్నప్పటికీ కూడా మేము వెనుకాడము, వెనుకకు తిరగము, వెనుకడుగు వెయ్యము. దేవుని సన్నిధానంలోనే మేము ముందుకు సాగుతాము, మేము అధైర్యపడము అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి స్థితిని దేవుడు నీకు ఇవ్వాలి అంటే, దేవుని బిడ్డలారా మీ హృదయంలో ఉన్నటువంటి అక్రమాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధానంలో గడపండి. వీలుంటే మందిరానికి వెళ్ళండి, వీలుంటే నువ్వు ఉన్న చోట 2 నిమిషములు ఆయన దగ్గర మీరు మోకరించి సాగిలపడి మీ తప్పిదములు ఒప్పుకొని మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు నూతనముగా బలమునివ్వబోతూ ఉన్నాడు, నూతనమైన జీవమునివ్వబోతూ ఉన్నాడు, నూతనమైనటువంటి హృదయం మీకు ఇస్తానంటూ ఉన్నాడు. నీ దేశంలో నూతనమైనటువంటి కార్యములు కూడా జరిగిస్తానంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ కుటుంబంలో జరిగిస్తానంటున్నటువంటి దేవుణ్ణి నువ్వు ఎలా మర్చిపోయావు? నువ్వు మర్చిపోయి విడిచిపోయి దూరంగా ఉన్నావు కాబట్టి దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నూతనపరచబడుతున్నటువంటి నవీన స్వభావము నువ్వు ధరించుకోమని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి స్థితిలో నీవు నీ కుటుంబం ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని ఐక్యపరిచి సమాధానపరిచి ఆయన నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.